తీర్థయాత్రలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తూ తీర్థయాత్రలను ఆచరించినట్లయితే తీర్థయాత్రల సంపూర్ణమైన ఫలితాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు. తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎటువంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, ఎలాంటి తప్పులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా పద్మపురాణాన్ని, కాశీఖండాన్ని ప్రమాణంగా తీసుకుంటే పద్మపురాణం ప్రకారం, కాశీఖండం ప్రకారం దుర్ముహూర్తం ఉన్న సమయంలో కానీ, వర్జ్యం ఉన్న సమయంలో కానీ తీర్థయాత్రలు ప్రారంభించకూడదు. శుభముహూర్తంలో తీర్థయాత్రలు ప్రారంభించినట్లయితే తీర్థయాత్రల వల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే తీర్థయాత్రలు చేసే వాళ్ళు ఎవరైనా సరే తీర్థయాత్రలు చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అసత్యం ఆడకూడదు. అదేవిధంగా ఎప్పుడైనా సరే తీర్థయాత్రలకు ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు 10 రుద్ర మంత్రము అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఆ మంత్రం చదువుకొని వెళ్ళినట్లయితే ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఆ 10 రుద్ర మంత్రం ఏంటంటే ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం 10 రుద్రమాశ్రయేత్. దీన్ని 10 రుద్ర మంత్రం అంటారు. మనం తీర్థయాత్రల నిమిత్తమై బయటికి వెళుతున్నా, ప్రయాణాలు చేస్తున్నా పరమేశ్వరుడు మార్గ సహాయేశ్వరుడు అనే పేరుతో, మార్గ బంధువు అనే పేరుతో ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ మార్గ సహాయేశ్వరుడు, మార్గ బంధువుకి సంబంధించినటువంటి పరమేశ్వరుడిని చెప్పే శ్లోకము ఇది. కాబట్టి దీన్ని చదువుకొని ప్రయాణాలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే ఆత్తసజ్జ ధనుర్బాణధరం అంటే ధనుస్సు బాణము ధరించి పరమేశ్వరుడు వృషభవాహనం మీద కూర్చొని ఉన్నాడు. అన్నపూర్ణ సమాశ్లిష్టం, అన్నపూర్ణాదేవితో కూడి ఉన్నాడు. 10 రుద్రమాశ్రయేత్ అంటే మార్గంలో ఉన్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి మార్గమధ్యంలో ధనుర్బాణాలు ధరించి అన్నపూర్ణాదేవితో కూడి ఉన్న పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శ్లోకం చదువుకొని తీర్థయాత్రలు ప్రారంభించాలి. అలాగే తీర్థయాత్రల నిమిత్తమై ఏదైనా పుణ్యక్షేత్రంలోకి ప్రవేశించే ముందు ఆ పుణ్యక్షేత్రానికి బయటే ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్. ఇది శ్లోకం. అంటే ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నా సరే వెళ్ళిన ప్రదేశంలో ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్ అంటే అన్ని రకాలైన వసతి సౌకర్యాలు లభించాలి. గౌతమ మహర్షి ఆహ్వానిస్తున్నట్లుగా భావించుకోవాలని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం చదువుకుంటే వెళ్ళిన చోట వసతి సౌకర్యాలు లభిస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు ఆ తీర్థయాత్రా కాలంలో క్షురకర్మ చేయించుకోకూడదు, అసత్యం ఆడకూడదు. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు నదీ స్నానం చేస్తున్నప్పుడు కూడా నదిలో పరిశుభ్రంగా ఉతికినటువంటి వస్త్రాలను ధరించి నదీ స్నానం చేయాలి. ముందు రోజు రాత్రి నిద్రించిన వస్త్రాలతో నదీ స్నానం చేయకూడదు. నదిలో తలంటు స్నానం చేయకూడదు, తలస్నానం మాత్రమే చేయాలి. నది నీటితో పుక్కిలించరాదు, నదిలో అభ్యంగన స్నానం చేయకూడదు. ఈ నియమాలు పాటించాలి. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు ఏదైనా పుణ్యనదిలో స్నానం ఆచరించినట్లయితే అక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వాళ్ళకి వెంటనే ఆ తర్పణ ఫలితం లభిస్తుందని కూడా భవిష్య పురాణంలో చెప్పారు. మామూలు సమయంలో చేసే దానాల కంటే తీర్థయాత్రల సమయంలో చేసే దానాలు కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అందుకే ఎవరైనా సరే బంగారం కానీ, వెండి కానీ, ధనం కానీ ఏదైనా సరే తీర్థయాత్రల సమయంలో దానం ఇవ్వండి. కనీసం అన్నదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తీర్థయాత్రల సమయంలో విద్యాదానం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు ఒక క్షేత్రాన్ని ఎక్కువ చేయటం, ఇంకొక క్షేత్రాన్ని తక్కువ చేయటం ఇటువంటి మాటలు మాట్లాడరాదు. సాధ్యమైనంత వరకు సత్వగుణంతో ప్రవర్తిస్తూ ఉండాలి. పరనింద చేయకూడదు, ఆత్మస్థుతి చేసుకోకూడదు, దైవం గురించిన విషయాలే మాట్లాడాలి. తీర్థయాత్రలు చేసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ తీర్థయాత్రలు చేస్తే తీర్థయాత్ర సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు.